మంచిర్యాల జిల్లాలో సంక్రాంతి శోభ నెలకొంది. 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగనున్న సంక్రాంతి తెలుగు వారికి అతిపెద్ద పండుగ. అందులో భాగంగా తొలి రోజు భోగి మంటలు వేసి ఆనందంగా పండుగకు ఆహ్వానం పలుకుతున్నారు. ఊరువాడ భోగి మంటలు వేసి సందడి చేస్తూ ఉండడంతో తెలుగు లోగిళ్లు వెలుగులీలుతున్నాయి. మంచిర్యాల పట్టణంలోని వాకర్స్ క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ ఆవరణంలో భోగి మంటలు ఏర్పాటు చేసి సంబరాలు చేసుకున్నారు. ఏడాది అంతా తాము పడిన కష్టాలు భోగి మంటలతో అగ్నికి ఆహుతి చేస్తూ తమకు సుఖ సంతోషాలు కలగాలని ఆకాంక్షిస్తున్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా తెలుగు లోకిళ్లు కొత్తదనం ఉట్టిపడేలా చిన్నా పెద్ద పల్లె పట్టణం అనే తేడా లేకుండా భోగి మంటలు మండుతున్నాయి. మంటల చుట్టూ ఆడిపాడుతూ చిన్నా పెద్ద సందడి చేశారు. యువత నృత్యాలతో హోరెత్తించారు. రాష్ట్ర ప్రజలందరికీ మా వాకర్స్ తరఫున ఈరోజు భోగి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే సంక్రాంతి అనేది చాలా పెద్ద పండుగ, మనందరికీ తెలుసు. మనకున్న అతిపెద్ద పండుగలో సంక్రాంతి ఒకటి. దీన్ని ఘనంగా జరుపుకుంటాము. 3 రోజుల పండుగను మనము ఇంటిల్లిపాది మన కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా జరుపుకుంటాము. అదేవిధంగా ఈరోజు భోగి కార్యక్రమంలో భాగంగా మనం భోగిని మంటలు వెలిగిస్తున్నామో అందులో చెడును అందులో వేసేసి మంచిని మాత్రమే ఈ రోజు నుంచి మనం అవలంబిస్తామని చెప్పేసి ఒక ఆనవాయితీగా ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం. అదేవిధంగా మేము వాకర్ సభ్యుల తరఫున మేమందరికీ ఒకటే కోరుకుంటున్నాం, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, అలాగే మంచిని ప్రేరేపించాలి, మంచితనంతో ఉండాలనే ఒక ఉద్దేశంతో మేము ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నాం. అదేవిధంగా వచ్చే సంవత్సరం నుంచి కూడా ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఈ భోగి పండుగను నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మంచిర్యాల వాకర్ క్లబ్ తరఫున ఈరోజు మా బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్లో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. భోగి పండుగ సందర్భంగా మా వాకర్ క్లబ్ సభ్యులంతా, మా కుటుంబ సభ్యులు మొత్తం మంది మంచిర్యాల పట్టణంలో ఉన్న మా వాకర్ క్లబ్ సభ్యులందరూ రావడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్న ప్రతి ఇంటి కుటుంబ సభ్యులకు అందరికీ భోగి అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ ఈరోజు మేము చాలా పెద్ద మొత్తంలో, అంటే ప్రతి సంవత్సరం ఒక 5-6 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. మా మిత్రులందరూ ఇంతకుముందు గత కొద్ది రోజుల